హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ధనరాజ్ లెసన్స్. ఈరోజు మనము అర్థమెటిక్లో వయస్సులు ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ నేర్చుకుందాం. ఓకేనా? చాలా ఈజీగా ఉంది. చూడండి, 5 ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఓకేనా? ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఇక్కడ ఫస్ట్ ప్రాబ్లం చూసామంటే, ఒక తండ్రి వయసు కొడుకు వయసుకు రెట్టింపు అన్నారు. ఒక తండ్రి వయసు కొడుకు వయసుకి డబుల్ అన్నమాట. 20 సంవత్సరాల క్రితం తండ్రి వయసు కొడుకు వయసుకు 12 రెట్లు అయినా ప్రస్తుతం తండ్రి వయసు ఎంత అన్నారు. ఇక్కడ ఫస్ట్ పాయింట్ చూసామంటే, ఒక తండ్రి వయసు కొడుకు వయసుకు రెట్టింపు అన్నారు కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం అన్నమాట. ప్రస్తుతం కొడుకు వయసు ఎక్స్ అనుకుంటాం. ఓకేనా? తండ్రి వయసు ఎంతంట? ఇక్కడ తండ్రి వయసు కొడుకు వయసుకి రెట్టింపు కదా. రెట్టింపు అంటే డబుల్, దీనికి డబుల్ అంటే 2x. ప్రస్తుతం 20 సంవత్సరాల క్రితం అంటే దీనిలో నుంచి 20 తీసేస్తే సరిపోతుంది కదా. 20 సంవత్సరాలకు ముందు అంటే సో అప్పుడు కొడుకు వయసు ఎంత వస్తుంది? x - 20 అవుతుంది. తండ్రి వయసు 2x - 20 అవుతుంది. తర్వాత ఇక్కడ ఏం చెప్పారు? 20 సంవత్సరాల క్రితం తండ్రి వయసు కొడుకు వయసుకు 12 రెట్లు అంటే ఇది కదా. 20 సంవత్సరాల క్రితం తండ్రి వయసు కొడుకు వయసుకి 12 రెట్లు ఎక్కువ అన్నారు. అంటే దీన్ని 12తో గుణించుకోవాలి. ఇది ఈక్వల్ టు 12 ఇంటూ ఇది చేయాలన్నమాట. ఓకేనా? 2x - 20 అంటే 20 సంవత్సరాల ముందు తండ్రి వయసు, ఇది కొడుకుది కదా. 12 రెట్లు అంటే దాన్ని 12తో గుణిస్తాం. ఓకేనా? నెక్స్ట్ ఏం చెప్పారు? అయినా ప్రస్తుతం తండ్రి వయసు ఎంత? ప్రస్తుతం ఇది కదా తండ్రి వయసు 2x. ఈ 2x అనేది మనం కనుక్కోవాలి. ఓకేనా? ఇది 2x కనుక్కోవాలంటే దీంట్లో నుంచి మనము x వాల్యూని కనుక్కొని ఇందులో ప్రతిక్షేపించామంటే ప్రస్తుతం తండ్రి వయసు తెలుస్తుంది. ఓకేనా? ఇక్కడ వచ్చి 2x - 20 ఈక్వల్ టు 12 ఇంటూ x అంటే 12x. ఇక్కడ మైనస్ 12 20ల 12 24 0. ఇప్పుడు ఈ 12xని ఇటువైపు తెస్తాం, ఈ 20ని అటువైపు పంపించేస్తాం. ఇక్కడ ఆల్రెడీ 2x ఉంది. ఈ 12x ఇటువైపు వస్తే మైనస్ 12x అవుతుంది. అటువైపు -240 ఉంది కదా. ఇక్కడ -20 ఆ పక్క పోతే +20 అవుతుంది. ఓకేనా? ఇక్కడ 12లో నుంచి 2 పోతే -10x ఉంటుంది. పెద్దదాని గుర్తు మైనస్ కాబట్టి -10x ఈక్వల్ టు 240లో నుంచి 20 పోతే 220, పెద్దదాని గుర్తు మైనస్. ఓకేనా? ఇప్పుడు రెండు పక్కల మైనస్ మైనస్ క్యాన్సిల్ చేస్తాం. రెండింటిని 10 ఎక్కంతో క్యాన్సిల్ చేస్తే 10 ఒకటిలో 10, 10 22 అంటే ఇక్కడ ఎక్స్ వాల్యూ మనకి ఎంత వచ్చిందంటే 22. ఇక్కడ ప్రస్తుతం తండ్రి వయసు అంటే 2 ఇంటూ ఎక్స్ కదా. 2 ఇంటూ 22 ఎంత? 44 సంవత్సరాలు. ప్రస్తుతం తండ్రి వయసు 44 సంవత్సరాలు. ఓకేనా? అర్థమైందా? నెక్స్ట్ ఈ ఒక్క ప్రాబ్లం మీకు అర్థమైతే మిగతా అన్నీ అర్థమైనట్టే. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. పి మరియు క్యూల ప్రస్తుత వయసుల నిష్పత్తి 7:3. 4 సంవత్సరాల తర్వాత వారి వయసుల నిష్పత్తి 2:1 అయినా పి క్యూల ప్రస్తుత వయసులు ఎంత అన్నారు. ఇప్పుడు పి ప్రస్తుత వయసు ఎంత అంటే 7x, క్యూ ప్రస్తుత వయసు ఎంత అంటే 3x. ఓకేనా? నెక్స్ట్ ఏం చెప్పారు? 4 సంవత్సరాల తర్వాత 4 సంవత్సరాల తర్వాత పి వయసు ఎంత ఉంటుంది? తర్వాత కాబట్టి కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు క్యూ వయసు 3xకి 4 కలుపుతాం. ఓకే. ఇప్పుడు 4 సంవత్సరాల తర్వాత వారి వయసుల నిష్పత్తి 2:1 అయినా పీక్యూల ప్రస్తుత వయసు ఇది కనుక్కోవాలన్నమాట. ఓకే, ఇది కనుక్కోవాల్సి ఉంటుంది మనము.
4 సంవత్సరాల తర్వాత వారి వయసు నిష్పత్తి 2:1 అంటే ఈ రెండు 7x + 4/3x + 4 ఈ రెండిటి నిష్పత్తి 2:1 అంటే 2/1. దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ ఇస్తాం. ఓకేనా? 1 × 7x + 4 = ఇటువైపు 2 ఉంది. ఇది ఇటువైపు వెళ్తుందన్నమాట. గుణిస్తుంది 3x + 4. ఇప్పుడు 7x + 4 అలానే ఉంటుంది. ఇక్కడ 2 3 6x ప్లస్ 2 4 8. ఇప్పుడు ఈ ఎక్స్ని ఇటువైపు ఈ నెంబర్ని అటువైపు పంపించామనుకోండి, ఇక్కడ 7x ఉంది. ఇది -6x అవుతుంది. ఓకేనా? రైట్ సైడ్ ఎక్స్ ఉంది. ఈ +4 అటువైపు పోతే -4 అవుతుంది. ఇక్కడ 7xలో నుంచి 6x పోతే ఎంత మిగులుతుంది? ఎక్స్ మిగులుతుంది కదా. ఇక్కడ 8లో 4 పోతే 4. అంటే ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది మనకి ఇక్కడ? 4. ఇప్పుడు ప్రస్తుతం వారి వయసులో అంటే 7x అంటే 7 4 28. పి వయసు ఎంత అంటే పి వయసు 28, క్యూ వయసు 12 సంవత్సరాలు. ఓకేనా? అర్థమైంది కదా. పీక్యూలో ప్రస్తుత వయసుల నిష్పత్తి 7:3 అన్నారు. అంటే పి వచ్చి 7x, క్యూ 3x. 4 సంవత్సరాల తర్వాత పి వయసు ఇది, క్యూ వయసు ఇది. ఈ రెండిటి నిష్పత్తి 2:1 అన్నారు. దీనిలో నుంచి మనం ఎక్స్ వాల్యూ కనుక్కున్నాము. ప్రస్తుతం వాళ్ళ వయసు ఇది కదా. దీంట్లో ఎక్స్ వాల్యూని ప్రతిక్షేపిస్తే పి వయసు 28 సంవత్సరాలు, క్యూ వయసు 12 సంవత్సరాలు. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇది సేమ్ దీని ముందు ప్రాబ్లం ఏదైతే చేస్తామో యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉంది చూడండి. ఏ మరియు బిల ప్రస్తుత వయసుల నిష్పత్తి 2:5. 8 సంవత్సరాల తర్వాత వారి వయసు నిష్పత్తి 1:2 అయినా ప్రస్తుతం వయసుల మొత్తం ఎంత అన్నారు. ఇక్కడ మనము మొత్తం కనుక్కోవాలి. ఓకేనా? ఇప్పుడు ఏ వయసు ఎంత అంటే 2x ప్రస్తుతం అనమాట, ఇప్పుడు కదా. సో ఏ వయసు వచ్చి 2x, బి వయసు 5x. ఓకేనా? ఇది వచ్చి ప్రస్తుతం అనమాట. 8 సంవత్సరాల తర్వాత ఏ వయసు అంటే 2xకి 8 కలుపుతాం తర్వాత కదా, అంటే కలుపుకోవాలి. ఓకే, ముందంటే తీసేయాలి. అప్పుడు బి వయసు ఎంత వస్తుంది చూడండి. 8 సంవత్సరాల తర్వాత 5x + 8. నెక్స్ట్ ఏం చెప్పారు? 8 సంవత్సరాల తర్వాత వారి వయసుల నిష్పత్తి 2:1 అన్నారు. అంటే ఈ రెండిటి నిష్పత్తి 1:2 అని. ఓకేనా? ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవాలి? 2x + 8/5x + 8 = 1/2. ఓకేనా? ఇప్పుడు దీన్ని ఇట్లా క్రాస్గా మల్టిప్లై చేస్తాం. 2 × 2x + 8 లెఫ్ట్ సైడ్ ఉంటుంది, రైట్ సైడ్ 1 కదా ఉంది. 1 × 5x + 8 ఉంటుంది. ఓకేనా? 2 × 2 అండ్ ఈ 2 ఈ మొత్తాన్ని గుణిస్తుంది కదా. 2 × 2 బ్రాకెట్ అంటే ఇంటూ 2 2 4x ప్లస్ 2 8 16 = 1తో గుణిస్తే సేమ్ అదే వస్తుంది కదా, +8. ఇప్పుడు ఈ ఎక్స్ని ఇటువైపు నంబర్ని అటువైపు పంపిస్తాం. ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ 4x ఉంది. ఈ 5x ఇటువైపు వస్తే -5x అవుతుంది. రైట్ సైడ్ 8 ఉంది కదా, ఈ 16 అటువైపు పంపిస్తే -16 అవుతుంది. ఓకేనా? ఇది ప్లస్ ఇది మైనస్ ఉంది కాబట్టి తీసేసి పెద్దదాన్ని గుర్తేస్తాము. ఓకేనా? 5లో 4 పోతే 1 మిగులుతుంది. మైనస్ పెద్దదాని గుర్తు -x ఇక్కడ 16లో 8 పోతే 8, పెద్దదాని గుర్తు మైనస్. మైనస్ క్యాన్సిల్ పోతే ఎక్స్ వాల్యూ ఎంత అంటే 8. ఇప్పుడు ప్రస్తుతం వీళ్ళ వయసులో ఎంత అంటే ప్రస్తుతం ఏ వయసు ఎంత? 2 × x అంటే 16, బి వయసు
5 ఇంటూ 8 8 5 40. ఇక్కడ ఏం చెప్పారు? వారి 2 వయసుల మొత్తం అంటే ఈ 2 మొత్తం యాడ్ చేసుకుంటే ఎంత? 56 సంవత్సరాలు. ఓకేనా? ఈ క్వెషన్‌కి ఆన్సర్ ఏమి? 56 సంవత్సరాలు. అర్థమైందా? నెక్స్ట్ ప్రాబ్లమ్ చూద్దాం. నెక్స్ట్ ఈ ప్రాబ్లమ్ చూడండి. వినీత్ మరియు రోషన్‌ల ప్రస్తుత వయసుల మొత్తం 56 సంవత్సరాలు. 4 సంవత్సరాల క్రితం రోషను వినీత్ వయసుకు 3 రెట్లు అయిన వినీత్ మరియు రోషన్‌ల ప్రస్తుత వయసులు ఎంత అని అన్నారు. ఇక్కడ వినీత్, రోషన్‌ల వయసు ఎంతో చెప్పలా. మొత్తం మాత్రం 56 అని చెప్పారు. ఓకేనా? సరే, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే వినీత్ వయసు ఎక్స్ అనుకుంటాం. రోషన్ వయసు వై అనుకుంటాం. నెక్స్ట్ పాయింట్ ఏం చెప్పారు? ఈ ఇద్దరి వయసుల మొత్తం 56 కదా, అంటే ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 56 ఇక్కడి వరకు ఇచ్చారు. తర్వాత ఏమంటే 4 సంవత్సరాల క్రితం అంటే దీంట్లో నుంచి 4 తీసేస్తాం. ఓకేనా? వినీత్ వయసు 4 సంవత్సరాల క్రితం ఎంత ఉంటుంది? ఎక్స్ బై 4. రోషన్ది వచ్చి ఎక్స్ మైనస్ 4 వై మైనస్ 4 రోషన్ది. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ 4 సంవత్సరాల క్రితం రోషను వినీత్ వయసుకు 3 రెట్లు అన్నారు. రోషన్ అంటే ఇది కదా, ఇది దీనికి 3 రెట్లు అని. ఓకేనా? అంటే వై మైనస్ 4 అనేది ఎక్స్ మైనస్ 4కి 3 రెట్లు అంటే 3తో గుణించుకోవాలన్నమాట. అయినా ఇప్పుడు వినీత్ మరియు రోషన్ల ప్రస్తుత వయసులు ఎంత అంటే ఈ 2 కనుక్కోవాలి మనం. ఎక్స్ తర్వాత వై కనుక్కుంటే చాలు. ఇప్పుడు దీంట్లో నుంచి మనం ఎక్స్ కానీ వై కానీ కనుక్కున్నాం. ఓకేనా? ఇప్పుడు మనకి ఆల్రెడీ ఇక్కడ ఎక్స్ ప్లస్ వై వచ్చి 56 అన్నారు. కాబట్టి వై బదులు ఏం చేద్దామంటే ఇక్కడ వై ఉంది కదా, వై బదులు ఏం చేస్తామంటే ఎక్స్ వై అలానే పెట్టుకొని 56 మైనస్ ఎక్స్ ఈ వాల్యూని ఈ వై బదులు ప్రతిక్షేపించుకుంటాం. ఓకేనా? 56 మైనస్ ఎక్స్ అని. ఓకేనా? 56 మైనస్ ఎక్స్ వై బదులు. నెక్స్ట్ ఇక్కడ -4 ఉంది. -4 ఈక్వల్ టు 3 ఇంటూ ఎక్స్ అంటే 3x, 3 ఇంటూ 4 12. ఇక్కడ మైనస్ ఉంది. 3 4 12. ఓకేనా? ఈ ఎక్స్ని ఇటువైపు ఈ నెంబర్స్ని అటువైపు పంపిద్దాం. ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఎక్స్ ఉంది. ఈ 3x ఈ పక్క వస్తే -3x అవుతుంది. రైట్ సైడు -12 ఉంది. ఇక్కడ 56లో 4 పోతే 52 ఉంటుంది. ప్లస్ 52 అటువైపు వెళ్తే -52 అవుతుంది. ఓకేనా? ఇది 2 మైనస్లే ఉంది కాబట్టి 2 కూడుకున్నామంటే ఇది 1 ఇది 3 4 కదా, -4x ఈక్వల్ టు ఇది 2 మైనస్లే ఉంది కాబట్టి కూడుకునేస్తాం. 52కి 12 కలిపితే 64 వచ్చింది. 2 పక్కల మైనస్ ఉంది కాబట్టి మైనస్ మైనస్ క్యాన్సిల్ చేస్తాం. ఇప్పుడు 2 పక్కల 4 ఎక్కంతో భాగిస్తాం. ఓకేనా? 4 1 4 ఇక్కడ 4 16 64. సో ఎక్స్ వాల్యూ వచ్చి మనకి 16 వచ్చింది. అయితే ఇప్పుడు ఇది కదా కనుక్కోవాలి. ఇప్పుడు వినీత్ వయసు ఎక్స్ వచ్చింది 16 సంవత్సరాలు. ఇప్పుడు రోషన్ వయసు ఎంత అంటే ఇక్కడ ఉంది కదా, వై ఈక్వల్ టు 56 మైనస్ ఎక్స్ అని. 56లో ఈ 16 తీసేస్తామనుకోండి, మనకి ఎంత వస్తుంది? 40 వస్తుంది. సో రోషన్ వయసు వచ్చి 40. అర్థమైందా మీకు? అంతే అనమాట. ప్రస్తుతం వారి వయసులు ఎంత అన్నప్పుడు వినీత్ వయసు 16 సంవత్సరాలు, రోషన్ వయసు 40. అర్థమైంది కదా? ఇంకోసారి చూడండి. ఇక్కడ వినీత్, రోషన్ల ప్రస్తుత వయసులో మొత్తం ఇచ్చారు. సో వినీత్ వయసు ఎక్స్ అనుకున్నాం, రోషన్ వయసు వై అనుకున్నాము.
ఈ మొత్తం 56 అన్నారు కదా, 56 ఇక్కడి వరకు. నెక్స్ట్ 4 సంవత్సరాల క్రితం అన్నారు కాబట్టి 4 తీసేయాలి. సో x-4 వినీత్ వయసు, రోషన్ వయసు y-4. తర్వాత ఏం చెప్పారు, రోషన్ వయసు వినీత్ వయసుకు 3 రెట్లు అన్నారు. అంటే ఇది దీనికి 3 రెట్లు. ఇది ఈక్వల్ టు 3 ఇంటూ ఇది వేసుకున్నాం. దీనిలో నుంచి మనం ఎక్స్ వాల్యూ కనుక్కున్నాము. తర్వాత వై వచ్చి ఇందులో ప్రతిక్షేపించి వై కనుక్కున్నాం. అర్థమైందా? ఇలాంటి వీడియోలు మరెన్నో కావాలనుకుంటే తప్పకుండా లైక్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.